రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీరామూర్తి. మాది దాచేపల్లి మండలం భవ్య ట్రేడర్స్ అనే విత్తనాల షాపు. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా పెరంగిపురం మండలం కిల్లా రామాంజనేయులు గారి మిర్చి పొలంలో ఉన్నాం. ఈ వెరైటీ పేరు వరస్ సీడ్స్ వారి 118. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీ పేరండి? నా పేరు ఎండి బాజీబాబా. మాది తెలంగాణ రాష్ట్రం మడదేపల్లి మండలం నల్గొండ జిల్లా. గ్రామం వచ్చేసి బుదిమాణిక్యం. మా పక్క రైతులదేమో పక్క అడిదేలపల్లి పక్కన ఉంటుంది గ్రామం కూడా. ఓకే, సో మీరు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపుగా ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏరియాకి వచ్చి ఈ విత్తనం చూడడానికి వచ్చారు. అంటే మిర్చి పట్ల మీకు ఉన్నటువంటి అభిప్రాయం కానీ అభిమతం కానీ చాలా గొప్పదని మేము అనుకోవాలి. ఎందుకంటే మీరు మంచి రైతులని మాకు అర్థమైపోతుంది. చాలా దూరం నుంచి అయినా సరే మంచి వెరైటీ దొరికిందని అంటే చాలు, ఖచ్చితంగా దాన్ని చూసి నెక్స్ట్ వేయాలనే ఉద్దేశం ఉంటేనే వస్తారు. చెప్పండి, మీరు చూస్తున్నటువంటి ఈ 118 అనే వెరైటీ మీకు ఎలా అనిపించింది చెప్పండి. మాటలు లేవు, అంతా కూడా ఇరగ్గాసింది ఆడబెట్టినా కానీ. ఓకే, ఈ చెట్టు ఆ చెట్టు కాదు, ప్రతి చెట్టు కూడా బాగా కాసింది. ఓకే, కూడా కాసి కింద పడిపోయినాయి. ఓకే, వెరైటీ చాలా సూపర్ గా ఉంది. నల్లి కార్డు కూడా తట్టుకుంటుంది. పక్క చేలు మాత్రం నల్లి కార్డు తట్టుకోలేకపోతున్నాయి, కనిపిస్తూనే ఉంది. వైరస్ టాలరెన్స్ పూర్తిగా ఎక్కడ కూడా బొబ్బరి కనిపించట్లేదు. ఓకే, చేను మాత్రం ఓవరాల్ గా చాలా బాగుంది. ప్రతి చెట్టు కూడా కాసి కింద పడిపోయింది. ప్రతి చెట్టు చూసి చూడండి మీరు. ఏ చెట్టుకు చూసినా కూడా బుట్టకాయలు అయితే అన్నట్టు అనిపిస్తుందా మీకు? 100%. ఇలాంటి ఈ పొలాలు సహజంగా ఒక ఎకరా ఎన్ని క్వింటాలు కావచ్చు అని మీరు మచ్చి బాగా వేసున్నారు కదా, మీ అభిప్రాయంలో ఎన్ని క్వింటాలు కావచ్చు అనుకుంటున్నారు ఎకరం? ఇది ఎకరం ఏదైనా కానీ 40+ అనుకుంటున్నాను. 40+ అనుకుంటున్నాను. మీరు అంత బాగా పంటలు వేసే రైతులే 40+ అంటున్నారంటే ఇది బాగా దమ్మున్నటువంటి వెరైటీ అని ఒప్పుకోవాల్సింది అందరం. ఖచ్చితంగా 40 క్వింటాలు అంటే పిచ్చగా కాసిపోయిందండి, కాసిపోయిందని అంటే ఒప్పుకోవాలన్నమాట. 100%. అది ఇది పచ్చకాయ కూడా పనికొస్తుంది. వెరైటీ పచ్చికాయ కూడా పనికొస్తుంది. ఓకే, వీళ్ళు కొయ్యలేదు కాబట్టి పచ్చికాయ పనికొస్తుంది, లేదా పండుకాయ కూడా పనికొస్తుంది. పండుకాయ పనికొస్తుంది, ఎండుకాయ పనికొస్తుంది. 341 వెరైటీలో 341 సెగ్మెంట్ చాలా నీట్ గా ఉంది. ఓకే, ఎక్సలెంట్ ఉంది చేను మాత్రం. ఇవాళ డేట్ కూడా వచ్చేసి 12/13 ఇవాళ 12వ తారీఖు జనవరి నెల 2026. ఈ టైంలో కూడా నీకు చేను ఇంత క్వాలిటీ ఉందంటే రికార్డే. చేను మాత్రం చాలా బాగుంది. పూత ఎలా అనిపిస్తుందండి మీకు? పూత కూడా రాలుతుంది కానీ పూత కూడా చాలా బాగుంది. పూత కూడా పెద్దగా ఉంది. పూత కూడా గండు పూత. పెద్ద పూత. గండు అంటేనే పెద్ద అని అర్థం. గండు పూత, పెద్ద పూత కూడా చాలా బాగుంది. చేను కూడా క్వాలిటీ ఉంది బాగా. చేను కూడా క్వాలిటీ ఉంది. నల్లికాడు లేదు, తామరపూడి లేదు, పూర్తిగా వైరస్ టాలరెన్స్. ఎక్కడ చూద్దాం అన్నా కానీ బొబ్బ చెట్టు కనిపించడం చేలో మరి. ఓకే, అంటే ఇట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అంటే సహజంగా ఈ సమయంలో అందరికీ నల్లి బొబ్బర ఇబ్బంది పెడతా ఉంటది. కానీ ఎక్కడ చూసినా కూడా చేను 4 వైపులా, ఇది 2 ఎకరాల పొలంలో వేశాడు. ఈ 2 ఎకరాల పొలంలో ఏ మూలం చూసినా కూడా మనకు బొబ్బర కానీ నల్లి కానీ కనీసం ఒక చెట్టు కంటే చెట్టుకు కూడా లేదు, కానీ అద్భుతంగా ఉంది. మీ ఏరియాలో మీరు వేసినటువంటి విత్తనాన్ని కూడా రైతులందరూ బాగా మెచ్చుకుంటున్నారు. ఓకే, రెడ్వి కూడా బాగుంది. మీతో పాటుగా మిగతా రైతులందరూ వచ్చున్నారు కదా, మీ అభిప్రాయం ఏందండి? మీరు ఇప్పుడే చూడడానికి వచ్చారా? ఇంతకుముందు బాజీ అని చేయాలి అక్కడ చూసారా? సత్యనారాయణ గారు ఓకే, సేమ్ వెరైటీని చూసి ఇదే కంపెనీలో మిగతాది కూడా వేయాలని వచ్చారు ఇక్కడికి చూడడానికి. మీకు చూసిన తర్వాత ఏమనిపిస్తుందండి? క్వాలిటీ కానీ సైజు కానీ ఓకే సూపర్ ఉంది, చాలా బాగుంది. ఎండుకాయకి మిగతా నల్లి లేదు, నల్ల తామర పురుగు ప్లస్ బొబ్బని తట్టుకుంటుంది. అది వైరస్ టాలరు, పక్కా వైరస్ టాలరు. అందరూ 341 అంటే బొబ్బరకు తట్టుకోదు అంటారు. మరి ఈ వెరైటీ మీ అభిప్రాయంలో? అది 341 బాగా తట్టుకుంది. కాసిపోయి పడుకుంది చెట్టు, ఆపలేక బరువుని పడిపోయింది అన్నట్టు అనమాట. ఇటువంటి వెరైటీని అన్న మీరు దాచేపల్లి మండలంలో భవ్య ట్రేడర్స్ అనేటువంటి షాప్ అన్న, ఆ షాపుకు నేను మన కాశీ విశ్వనాథ్ ఇద్దరం కూడా డీలర్స్గా ఉన్నాం. సో మీకు ఖచ్చితంగా ఈ విత్తనాలు ఏ కావాలన్నా కూడా వరద సీడ్స్ వాళ్ళ ఏవైనా సరే మన దగ్గర డీలర్షిప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు సరసమైన ధరలో ఇస్తాం. డెఫినెట్గా ఇచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉంటాం, మంచి మందులు కొట్టే విధంగా ఇంకోటి కానీ ఏదైనా చూస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మీరు దాచేపల్లి భవ్య ట్రేడర్స్ని కూడా ఈ విషయమై సంప్రదించవచ్చు అనమాట. ఓకేనా? డెఫినెట్లీ అవునవును, ఆ నమ్మకాన్ని తగ్గట్టే మీరు వేసిన విత్తనం కూడా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా దూరం వచ్చి చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.